ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. వెంకటపతి రాజునే చేసుకుంటానని తెగేసి చెప్పింది కదా నాన్న. తననెవరు చేసుకుంటారు? మా అక్కకేంటి, పెళ్లి బ్రహ్మాండంగా జరుగుతుంది. మా అక్క చాలా మంచిది, చీమకు కూడా హాని తలపెట్టదు. మీరు చూస్తూ ఉండండి, తన జీవితం మీరు ఊహించిన దానికన్నా గొప్పగా ఉంటుంది. గంగబావను ఓడించాలని కాకుండా ఈ ఊరికి మంచి చేయాలని పోటీ చేస్తుంటే జనం నిన్ను పట్టించుకునేవారు నాన్న. అప్పుడు తలెత్తుకొని బొచ్చు చూడడమే కాదు, గణతంత్ర దినోత్సవం నాడు మన ఊరి పాఠశాలలో తలెత్తుకొని జెండా ఎగిరేసేవాడివి. అమ్మా శ్రీవల్లి, నీకు స్కూల్కి టైం అవుతుంది కదా, వెళ్ళి రెడీ అవ్వు. అమ్మా కుముద, నువ్వు కూడా స్కూల్కి వెళ్ళాలి కదా. ఏమైందమ్మా, ఎవరు ఏం మాట్లాడట్లేదు? నైట్ నువ్వు మాతో కలిసి భోజనం చేయలేదు కదా అన్నయ్య. నువ్వు వచ్చేలోపు మేము తినేసాం. వచ్చాకైనా నువ్వు తినాలి కదా. అందుకే అక్క వాళ్ళు కోపంతో మాట్లాడట్లేదు. అయ్యో, మీరెప్పుడూ నాతో పాటే తినేవాళ్ళు. ఈసారి అలా తినలేదని నేనేం అనుకోలేదమ్మా. నాకు రాత్రి పెద్దగా ఆకలిగా లేదు, అందుకే తినలేదు. అంత మాత్రానికే నాతో మాట్లాడకుండా ఉంటారా? అలాంటిదేం లేదులే అన్నయ్య. ఇప్పుడు మాట్లాడే అవసరమేముంది? ఏదో ఒక పని చేస్తున్నాం కదా. ఏంటి చేసేది? నిన్న నైటు మీరు బాగానే తిన్నారు. కనీసం మీ అన్నయ్య తిన్నాడో లేదో అని అడిగారా? ఏ, నువ్వు అడగవా? మాలాగే నువ్వు కూడా మా అన్నయ్యతో మాట్లాడడం మానేశావా? అయ్యో బాబోయ్, అలా అనొద్దు కుముదా. ఆయన కోసం ఒక్క పూట భోజనం మానేస్తాను కానీ మాట్లాడకుండా ఉండలేను. బావా, నిన్న జరిగిందంతా ఒక పీడకల అనుకో. నీ చెల్లెళ్ళు కూడా ఎలాగో నోరు తెరిచి మాట్లాడుతున్నారు కదా. ఇప్పటికైనా టిఫిన్ చేద్దాం. ఏంటి బావా, మీ చెల్లెళ్ళు నీ దగ్గర మాట్లాడకపోతే నువ్వు నా దగ్గర మాట్లాడవా? ఇది చాలా అన్యాయం. ఏంటి అన్యాయం? నీతో మాట్లాడే పనేముంది? కాసేపట్లో నువ్వు డ్యూటీకి రెడీ అయి వెళ్తావు కదా, ఇప్పుడే వెళ్ళి రెడీ అవ్వు. డ్యూటీ సంగతి తర్వాత. అక్కడ ఖైదీలని కంట్రోల్ చేయడమేమో కానీ ఇంట్లో మిమ్మల్ని సెట్ చేయడం కష్టమైపోతుంది. అంటే ఇప్పుడు మమ్మల్ని ఖైదీలా చూస్తున్నావా? అలా ఏం చూడట్లేదు బాబు. ఫస్ట్ నాతో మాట్లాడు, ఆ తర్వాత నీతో ఎలా తినిపించాలో నేను తినిపిస్తానుగా. మాట్లాడుతున్నాడు కదా, ఇప్పుడు నువ్వు వచ్చి తినిపించొచ్చు కదా వదినా. తినిపించడానికి నేను సిద్ధంగానే ఉన్నాను. అసలు రాత్రి ఏమన్నాడో తెలుసా? ఏమన్నాడు? అవన్నీ ఇక్కడ చెప్పకూడదేమో. అలాంటివేం ఉండవులే ఇక్కడ. ఒక్క పూట భోజనం చేయకపోతే ప్రాణమేం పోదుగా అన్నాడు. ఇప్పుడు ఒక రోజు అవుతుంది, రేపు 2 రోజులు, ఇలా వారం అయితే నా మొగుడు బక్క చిక్కిపోతే ఎలాగా? తర్వాత అందరూ నన్ను అంటారు. ఏమంటారు? నువ్వైనా పెట్టాలి కదా నీ మొగుడికి అంటారు. ఏయ్, నా చెల్లెళ్ళని సతాయిస్తున్నావా? నేనేం సతాయించాను బాబు? అమృత, అసలు టిఫిన్ ఏం చేశావు? హోటల్లో వండేంత అద్భుతంగా కాకపోయినా ఎంతో కొంత వండావా? లేదా మీ అన్నయ్య తినలేదని అలాగే ఉండిపోయారా? నేనేం వండలేదు.
చూసావా బావా, నువ్వు ఒక్కరోజు తినకపోతే ఏం జరుగుతుందో? ఎందుకు మీరంతా ఇలా ఉన్నారు? టైంకి వండుకొని తినాలి కదా. నిన్న జరిగిన దాని గురించి బాధపడుతున్నారా? అవన్నీ పట్టించుకోకూడదు. వెళ్ళి వండు. అంత టైం ఎక్కడుంది ఇప్పుడు? స్కూల్కి టైం అయిపోతుంది. ఈ రోజంతా ఉపవాసమే. అక్కర్లేదండి. ఇప్పుడు ఈయనెందుకు వచ్చాడు? అసలు గొడవ అంతా ఈయన వల్లే. అయినా సరే అవేవి పట్టించుకోకుండా ఇంట్లోకి వచ్చేశాడు. ప్రాణం మీద ఆశ లేదేమో. పశువుల డాక్టర్ కదా, మైండ్ సరిగ్గా పనిచేయట్లేదనుకుంటా. ఆహా, ఇడ్లీ దోశ గుమగుమలాడిపోతున్నాయి అనుకోండి. ఆకలితో ఉన్నట్టు అనిపించింది. ఈ రోజు ఒక ప్లేట్ ఎక్కువగా తింటారని తీసుకొచ్చాను. నాగవల్లి కాఫీ. నాగవల్లి, నాగవల్లి. పిలుస్తున్నా వినపట్టం లేదా? చెవులు పోయాయా? లేదంటే కళ్ళు నెత్తికెక్కాయా? ఏం కావాలి? ఆఫీస్కి వెళ్ళడానికి రెడీ అవుతున్నావా? ప్రతిరోజు ఇలా అద్దం ముందు రెడీ అవ్వడానికి అరగంట టైం వేస్ట్. నువ్వు ఎంత ఉద్యోగం చేసినా డబ్బు కోసమే కదా. ఇంట్లో సేవలు చేస్తే పని మనిషికి ఇచ్చే జీతం రెట్టింపిచ్చేవాళ్ళం. పని మనిషికి జీతం ఇస్తారు కానీ గౌరవం అయితే ఇవ్వరు కదా. నేను బయటికెళ్ళి BROగా ఉద్యోగమే చేస్తాను. జీతంతో పాటు గౌరవం కూడా దక్కుతుంది. మామూలుగా సర్పంచ్ చెల్లి అంటేనే గౌరవిస్తారు. VRO అంటే ఇంకెంత గౌరవిస్తారో నీకు తెలుసనుకుంటా. చూసావా అబ్బోడా, పోలీస్ ఆఫీసర్ భార్య అని చెప్పుకోదు గాని సర్పంచ్ గారి చెల్లెలని మాత్రం చెప్పుకుంటుంది. ఇలాంటి లంచగొండి తీసుకొచ్చిన డబ్బుతో నా బిడ్డ పాలు కూడా తాక్కూడదనుకుంటాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.